నిన్నటి వరకు మనం తెలుగు పదాలు అనేటువంటివి భాషా భాగాలు 8 రకాలుగా విభజించబడ్డాయి అని చెప్పి చెప్పుకుంటూ, ఈ భాషా భాగాల్లో భాగంగా నామవాచకం, సర్వనామం, విశేషణం, ఆ తర్వాత క్రియ అనేటువంటి 4టికి సంబంధించి చెప్పుకున్నాం. మిగిలినటువంటివి 2 కూడా చిన్న చిన్న విభాగాలే. వాటిని ఇవాళ పూర్తి చేసుకొని, తర్వాత సంధి, సమాసం అనేటువంటి వాటికి సంబంధించి కూడా పూర్తి చేసుకొని, వీలైతే వాక్యాన్ని కూడా మొదలుపెట్టుకొని కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇక మనకి 4 రోజులే ఉన్నాయి కాబట్టి ఇవాళ తీసేస్తే ఈ 4 క్లాసుల్లో మనం ఇంకా 4వ చాప్టర్ సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇవాళ వాక్యం అనేటువంటిది మిగిలిపోతే రేపు కంప్లీట్ చేసి తర్వాత 4వ యూనిట్లోకి 5వ యూనిట్లోకి వెళ్ళిపోతాం. 5వ యూనిట్ని మిగిలినటువంటి 4 రోజుల్లో లేకపోతే 3.5 రోజులు 3.5 గంటలో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంతవరకు ఇచ్చినటువంటి టైం ప్రకారం 2వ తేదీతోటే ఈ సిలబస్ నాకు ఇచ్చినటువంటి 3, 4 అధ్యాయాలు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. నిన్న మనం క్రియ వరకు చెప్పుకున్నాం. సమాపక క్రియలు, అసమాపక క్రియలు. సమాపక క్రియల్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటిది చర్చించుకున్నాము. అదేవిధంగా అసమాపక క్రియల్లో ఉన్నటువంటి వార్తకం, శత్రార్థకం, అదేవిధంగా తుమ్మనార్థకం, ఛేదార్థకం ఇలాంటి వాటికి సంబంధించి ఏవేవి వస్తాయి, ఏ అర్థాల్లో క్రియాపదాలు అనేటువంటివి ప్రయోగించబడతాయి అనేటువంటి విషయాన్ని చర్చించుకున్నాం. అంతే కదా, ఇంతవరకు ఉన్నాం. తర్వాత 5వ అంశము లింగం దగ్గరికి వస్తే, ఇది కొంచెం మనం జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం. చాలా మంది తెలుగు అయ్యవార్లు కూడా, చాలా మంది తెలుగు చెప్పేటువంటి పాఠాలు చెప్పేటువంటి లెక్చరర్స్ కూడా సర్వసాధారణంగా పొరపాటు చేస్తూ ఉంటారు. తెలియక, లోతైనటువంటి అవగాహన లేక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ పదజాలం అనేటువంటిది తప్పు కాదు, కానీ తెలుగు భాష దృష్టితో చూసినప్పుడు మనకి తెలుగు భాషలో ఎన్ని రకాలైనటువంటి లింగాలు ఉన్నాయి అనేటువంటిది చర్చ. లింగం అనేటువంటిది సంస్కృతం నుంచి మనం తెచ్చుకున్నటువంటి పదమే. దీనికి అర్థం వచ్చేసి గుర్తు, చిహ్నం. ఇంగ్లీష్లో చెప్పాలంటే జెండర్, అంటే నీవేమిటి, నీకు సంబంధించినటువంటిది ఏంటి అనేటువంటిది లింగం. ఏదైనా ఒక వస్తువుని కానీ, వ్యక్తిని కానీ, లేకపోతే స్త్రీని కానీ, పురుషుని కానీ, ఎవరు ఏంటి అనేటువంటి గుర్తును సూచించుకోవడం కోసం కొన్ని పదాలను మనం సృష్టించుకున్నాం. ప్రతి ఒక్కసారి తీసుకెళ్ళి చూపించలేం కదా, ఏలు పెట్టి అదిగో వాళ్ళ గోడ, లేకపోతే వాళ్ళది, ఇల్లది, ఇది అని చెప్పి చెప్పలేం. కాబట్టి మనం కొన్ని పేర్లు సృష్టించుకున్నాం. ఈ పేర్లు సృష్టించుకునేటువంటి క్రమంలో కూడా ఈరోజు మనం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పేర్లు చూస్తున్నాం, పురుషులకు ప్రత్యేకమైనటువంటి పేర్లు చూస్తున్నాం, ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కలకు పరైనటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పెట్ డాగ్స్ కూడా జన్మ నక్షత్రాలను బట్టి కూడా పేర్లు చూసి పెడుతున్నట్టు నాకు ఉన్నటువంటి సమాచారం. సరే, పిల్లకాయల కంటే ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకి ఇది మనకు చాలా కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి సందర్భం. అంటే గ్రామాల్లో అంటే నక్షత్రాలు ఇవన్నీ చూసి పెట్టేటువంటి లేదు గతంలో. కానీ ఈరోజు మనం చదువుకున్న తర్వాత ఇంకా బాగా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. జన్మ నక్షత్రాలు, జాతక నక్షత్రాలు దీన్ని బట్టి ఉంటాయి, దాన్ని బట్టి పేర్లు, ఇలాంటి ఒక రకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి మూఢ పద్ధతిలో ఎక్కువగా ఆలోచిస్తున్నాం. ఇంకా వీలైతే ఫలానా రోజు ఇన్ని గంటలకే శస్త్రచికిత్స చేసి, సిజేరియన్ చేసి బిడ్డను బలవంతంగా బయటికి లాగేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో కూడా కొంతమంది వెళుతున్నటువంటి సందర్భాలు నాకు తెలుసు. కాబట్టి వీటిని దుర్మార్గం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నిజంగా దుర్మార్గమే. ఏదైనా కూడా సహజ సిద్ధానికి భిన్నంగా జరుగుతున్నటువంటిది ఏదైనా కూడా కానీ అది విరుద్ధంగానే మనం ఆలోచించాలి. కాబట్టి ఈ దృష్టితో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ కొన్ని
ఎందుకు వెళ్ళామో మనం దీంట్లోకి వెళ్ళిపోయినాం. సరే. గుర్తు, చిహ్నం అనేటువంటిది లింగానికి బదులుగా మనం వాడుతూ ఉన్నాం. అయితే ఈ లింగ లేకపోతే సంజ్ఞలకు సంబంధించినటువంటి స్త్రీ పురుషులకు పెట్టేటువంటి పేర్లు వాటి జాతకాల దగ్గరికి వెళ్ళాం. అంటే యాదృచ్ఛికంగా మనిషి అనేటువంటి వాడు భాష తెలిసినప్పటి నుంచి, మన తెలుగు భాష బాగా ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టడం, పురుషుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టడం, అదేవిధంగా చెట్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టడం, ఇలాంటి అనేటువంటివి యాదృచ్ఛికంగా నేర్చుకున్నాడా? లేకపోతే పదాలను అలా తయారు చేసుకున్నాడో తెలీదు గానీ, ఈ పదాలన్నిటినీ కూడా గుట్టబోసి విభజించినప్పుడు ఇవి పురుషుడిని తెలియజేసేటువంటివి, ఇవి స్త్రీలను తెలియజేసేటువంటివి, ఇవి జడవాచకాలను తెలియజేసేటువంటివి అని విభజన చేసుకోవాల్సినటువంటి అవసరం భాషావేత్తలకొచ్చింది. మాట్లాడేటువంటి ప్రజలకి అవసరం లేదు. రాసేటువంటి మనకి, చెప్పేటువంటి మనకి, అదేవిధంగా వీటిని తెలుసుకోవాల్సినటువంటి మనకి భాషా శాస్త్రజ్ఞులు చేసినటువంటి ఒక గొప్ప సహాయం ఇది. ఏ పదాలు దేనికి సంబంధించినటువంటివి అని. ఉన్న పదాలకి వ్యాకరణం గాని, ఉన్న పదాలకి శాస్త్రం రాయడం అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు చేసినటువంటి పని. అందులో భాగంగా పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈ లింగం అనేటువంటి దానిపైన, జెండర్ అనేటువంటి దానిపైన ఎక్కువ కృషి చేసినటువంటి భాషా శాస్త్రజ్ఞుడిగా మనకు తెలుసు. అయితే ఈ పదాలని మనం సంస్కృతం నుంచి తీసుకోలేదు గానీ, పుంలింగ పదాన్ని, స్త్రీలింగ పదాలని వాటిని తీసుకోలేదు గానీ, ఎందుకంటే చాలా పదాలు మనం మామూలుగా చూసినప్పుడు 19వ శతాబ్దం వరకు, లేదా 18వ శతాబ్దం వరకు ఉన్నత కుటుంబాల్లో ఒక బ్రాహ్మణ, క్షత్రియ ఇలాంటి ఉన్నతమైనటువంటి మనం చెప్పినటువంటి చాతుర్వర్ణాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ 2, 3 వైశ్య వర్ణాలకు సంబంధించి మాత్రమే పేర్లలో సంస్కృతీకరణ కనపడుతుంది. సంస్కృత సంబంధమైనటువంటి పేర్లు మనకు కనబడతాయి. మిగిలినటువంటి వర్ణాలలో, మిగిలినటువంటి సాధారణమైనటువంటి ప్రజల్లో తెలుగుకు సంబంధించినటువంటి పదాలే మనకు కనపడతాయి. ఇప్పుడు నన్నయ్య ఎక్కడ వాడు? ఏ పదం నన్నయ్య అంటే అచ్చ తెలుగు పదం. తిక్కన ఏ పదం అంటే అచ్చ తెలుగు పదం. ఎర్రన ఎక్కడి నుంచి వాడంటే అచ్చ తెలుగు పదం. అప్పటి వరకు మనకి వాళ్ళు తెలుగు కవులైనప్పటికీ కూడా, సంస్కృత భాషను చదివినప్పటికీ కూడా, సంస్కృత కావ్యాలను అనువదించినప్పటికీ కూడా వాళ్ళ పేర్ల విషయంలో సంస్కృతం అనేటువంటిది ప్రవేశించలేదు. వాళ్ళ పేర్ల విషయంలో సంస్కృతీకరణ అనేటువంటిది జరగలేదు. తరువాత కాలంలో పేర్ల విషయంలో కూడా సంస్కృత ప్రభావం అనేటువంటిది కనపడింది. అచ్చమ్మనో, పెంటయ్యనో, నాగయ్యనో, వెంకయ్యనో ఇలాంటి పేర్లు అనేటువంటివి మనకి ఈ రోజు కూడా కనపడుతున్నాయి. ఇలాంటి దేశీయమైనటువంటి తెలుగుకు సంబంధించినటువంటి రాజప్ప అంటే అనంతపురం ప్రాంతంలో అయితే, కడప ప్రాంతంలో అయితే ఇంకొక రకమైనటువంటి పేర్లు, తెలంగాణ ప్రాంతంలో అయితే మరొక రకమైనటువంటి పేర్లు, మాండలికాలు మనం చెప్పుకున్నట్టుగా మాండలికాలు అనేటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఉంటాయి. ఇది కూడా మనం ఆ రోజు మాట్లాడుకున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ లింగం అనేటువంటి దానికి వస్తే, సంస్కృతం నుంచి మనం లింగం అనేటువంటి విధానాన్ని డౌన్లోడ్ చేసుకోలేదండి, దిగుమతి చేసుకోలేదు. ఎందుకంటే సంస్కృతంలో 3 రకాలైనటువంటి లింగాలు ఉన్నాయి. అక్కడ పుంలింగం ఉంది, స్త్రీలింగం ఉంది, నపుంసకలింగం ఉంది. మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతున్నాము కానీ స్త్రీలింగం అంటున్నాం. కానీ తెలుగు భాష పరిజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు స్త్రీలింగం అనేటువంటి పదం వాడకూడదండి. మనకి స్త్రీలింగం లేదు, నపుంసకలింగం లేదు. మనకున్నటువంటిది వేరేది, అది మనం మాట్లాడదాం. కాబట్టి సంస్కృతంలో 3 రకాలైనటువంటి లింగాలు ఉన్నాయి. పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. సుందరహ అనేటువంటిది పుంలింగం, సుందరి అనేటువంటిది స్త్రీలింగం, సుందరం అంటే అందమైన అనేటువంటిది నపుంసకలింగం. కాబట్టి ఇలాంటి నిర్మాణం అనేటువంటిది సంస్కృతంలో శబ్దాన్ని బట్టి 3 రకాలైనటువంటి లింగాలు ఉన్నాయి. నీలహ పుంలింగం, శివుడు. నీలా భార్య, ఆయన భార్య. నీలం నల్లనైన, లేకపోతే నేరేడు పండు రంగు కలిగిన. కాబట్టి నీలహ అనేటువంటిది పుంలింగం, నీలా అనేటువంటి దీర్ఘం ఉన్నటువంటి పదం స్త్రీలింగం, నీలం అనేటువంటిది నపుంసకలింగం. అయితే ఇక్కడ మన సంస్కృతంలో ఒక గమ్మత్తు కూడా ఉంది. ఏంటంటే స్త్రీని తెలియజేసేటువంటి 3 పదాలు, స్త్రీని తెలియజేసేటువంటివి కూడా 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు భార్య అనేటువంటిది ఉందనుకోండి, స్త్రీని తెలియజేయడానికి సంస్కృతంలో ఒక 3, 4 పదాలు ఉన్నాయి. మనకు కూడా తెలుగులో ఒక 50, 60 పదాలు ఉన్నాయి, సినోనిమ్స్.
మనం మగువ, స్త్రీ, వనిత, మహిళ ఇలాంటి రకరకాల పేర్లుంటాయి. స్వాధ్వి, బోడి ఇలాంటివన్నీ కూడా మనకి స్త్రీలకి దాదాపు ఒక 50, 60 పర్యాయ పదాలున్నాయి. సంస్కృతంలో కూడా ఇలాంటి శబ్దాలున్నాయి. ఉదాహరణకి స్త్రీని తెలియజేసేటువంటి ధార అనేటువంటి శబ్దం పుంలింగం అండి. మరి స్త్రీని తెలియజేస్తుంది శబ్దమేమో అది పుంలింగ శబ్దం. పత్ని ఇది స్త్రీలింగ శబ్దం. ఇది కూడా భార్యని తెలియజేస్తుంది. కళత్రం, కళత్రం అంటే కూడా భార్య అని అర్థం. ఇది నపుంసకలింగ శబ్దం. అంటే ఒక స్త్రీని గురించి చెప్పేటువంటి పదాలు 3 కూడా 3 లింగాలుగా ఉన్నాయి. అంటే అక్కడ అర్థాన్ని బట్టి లింగం లేదు. శబ్దాన్ని బట్టి మాత్రమే సంస్కృతంలో లింగం ఉంది. స్త్రీని తెలియజేసే అన్ని స్త్రీలింగాలు, పురుషులను తెలియజేసే అన్ని పుంలింగాలు, లేకపోతే స్త్రీలు, పురుషులు కాకుండా గోడలు, చెట్లు, చేమలు వీటి గురించి చెప్పేటువంటివి నపుంసకలింగ శబ్దాలు అనేటువంటి ఒక సిద్ధాంతం చేయడానికి కుదరదు సంస్కృతంలో, సంస్కృత భాషలో. కాబట్టి అక్కడ స్త్రీని తెలియజేసేటువంటి ధార ఏమో పుంలింగ శబ్దం అంటున్నారు వ్యాకరణవేత్తలు. పత్ని అనేటువంటిదేమో స్త్రీలింగం అంటున్నారు. కళత్రం అనేటువంటి భార్య అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్నేమో నపుంసకలింగం అంటున్నారు. కాబట్టి అక్కడ లింగం అనేటువంటిది శబ్దాన్ని అనుసరించి ఉంటుంది కానీ అర్థాన్ని బట్టి ఉండదు. అందుకే మనం సంస్కృతంలో నుంచి లింగ విధానాన్ని తీసుకోలేదు. తెలుగు అనేటువంటిది ద్రావిడ భాషల్లో నుంచి లింగ విధానాన్ని తీసుకుంది. మరి తెలుగులో ఎలాంటి లింగ విధానం ఉంది అంటే, తెలుగులో ఉన్నటువంటి లింగ విధానం 2. ఒకటి మహత్తులు, 2 అమహత్తులు. ఇక్కడ మహత్తులు అంటే పుంలింగాలు అని అర్థం కాదు. మహత్తుల్లో పుంలింగాలు ఉంటాయి. అమహత్తులు అంటే స్త్రీలింగాలు అని అర్థం కాదు. అమహత్తుల్లో స్త్రీలింగం అనేటువంటి పదమే లేదండి మనకి. నపుంసకలింగం అనేటువంటి పదమే లేదు. అవి సంస్కృతం నుంచి మనం తెచ్చుకున్నటువంటి పదాలు. ఆ లింగమే మనం సంస్కృతం నుంచి దించుకున్నప్పుడు ఇక పదాలు ఎందుకు తెచ్చుకుంటాం? లేదు కదా! ఆ విధానం అనేటువంటిది లేదు. పక్కన పెట్టాలి. కాబట్టి ఈ మనకి తెలుగులో ఉన్నటువంటిది 2 అండి. ఒకటి మహద్వాచకాలు, 2 అమహద్వాచకాలు. ఏంటి ఈ మహద్వాచకాలేంటి, అమహద్వాచకాలేంటి అనేటువంటిది మనం ఆలోచిస్తే మనకి చెన్నైశ్వరి బాలవ్యాకరణం చెప్పాడు. స్త్రీ తిర్యక్ జడ వెన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనబడవు అని. అంటే అయ్యా స్త్రీలను తెలియచేసేటువంటివి, పశుపక్షాదుల గురించి తెలియజేసేటువంటివి, జడ పదార్థాలుగా ఉన్నటువంటి కొండలు, కోనలు, అడవులు, లేదా పట్టణాలు, నగరాలు అలాంటి వాటిని గురించి తెలియజేసేటువంటి పదాలు ఆ మూడింటిని పక్కన పెడితే, అంటే స్త్రీలను తెలియజేసేటువంటివి, పశుపక్షాదులను తెలియజేసేటువంటివి, స్థిరంగా ఒక ప్రాంతం నుంచి కదలలేనటువంటి జడ పదార్థాలను తెలియజేసేటువంటివి, ఈ 3 రకాలైనటువంటి పదాలను పక్కన పెట్టండయ్యా. ఈ 3 రకాలైనటువంటి పదాలు కానటువంటివి మహత్తులు. వీటిని మహద్వాచకాలు అంటారు. వీటిల్నే కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్పుకోవాలంటే ఈ మహద్వాచకాలని పుంలింగ శబ్దాలు అని చెప్పి, పుంలింగ పదాలు అని చెప్పి మనం ఆలోచించవచ్చు, అనుకోవచ్చు, పిలుచుకోవచ్చు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని చేశారు. సో మహత్తులు అంటే స్త్రీలను గురించి తెలియచేయకూడదు. పశుపక్షాదులను గురించి తెలియచేయకూడదు. జడవాచకాల గురించి తెలియచేయకూడదు. ఈ 3 పదాలు లేకుండా ఏ పదాలైతే ఉంటాయో అవన్నీ మహత్తులు అని చెప్పారు. నెక్స్ట్ రెండోదేంటి? అమహత్తులు. రెండో భాగం వచ్చేసి మహత్తు. తెలుగులో లింగం అనేటువంటిది మహద్వాచకం, అమహద్వాచకం అనేటువంటి 2 రూపాల్లో ఉంది. ఈ అమహత్తుల్లో ఏమేమి ఉంటాయా అంటే, మహతీ అంటే స్త్రీలను తెలియజేసేటువంటివి, మహతీ వాచకాలు, తిర్యగ్ వాచకాలు, జడవాచకాలు అనేటువంటి 3 రకాలైనటువంటివి ఉంటాయి. అంతేకాని ఇక్కడ నపుంసక లింగాలు, స్త్రీలింగాలు అనేటువంటి పేర్లు మనకి తెలుగులో కనపడవు. అంటే ఇలా చూసినప్పుడు మనకి మహద్వాచకాలు అంటే ఏంటో ఇందాక స్పష్టత వచ్చేసింది. స్త్రీలు ఉండరు, పశుపక్షాదులు ఉండరు, జడవాచకాలు ఉండవు. మరి అమహద్వాచకాలు ఏముంటాయంటే స్త్రీలు, జడవాచకాలు, తిర్యక్ వాచకాలు. ఇవి 3 కూడా అమహద్వాచకాలు. అయితే ఈ స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టారు మన తెలుగు వాళ్ళు, వ్యాకర్తలు. మహతీ వాచకాలు. మహతీ వాచకాలు అని పిలవాలే కానీ స్త్రీలింగ పదాలు అని అనకూడదు. సో
పురుషుల గురించి తెలియజేసేటువంటివేమో మహద్వాచకాలు, స్త్రీలను గురించి తెలియజేసేటువంటివేమో మహతీవాచకాలు. మహతీవాచకాలు అని చెప్పి పిలవాలి. కాబట్టి ఇలా పురుషులను గురించి నపుంసక లింగం అనేటువంటి పదం తెలుగులో లేదు. నపుంసక లింగ శబ్దాలు అనేటువంటివి మన తెలుగు పద్ధతి కాదు. ఒకవేళ ఇది నపుంసక లింగ శబ్దం అని ఎవరన్నా అన్నారంటే మనతోటే అది సంస్కృత పదం అని మనం అర్థం చేసుకోవాలి. నపుంసక లింగం అని ఎవరైనా అన్నారంటే అది సంస్కృత పదం, తెలుగు పదం కాదు. పుంలింగం అని అన్నారంటే అది సంస్కృత పదం. స్త్రీలింగం అని అన్నారంటే అది సంస్కృత పదం. ఎక్కడన్నా మన పుస్తకాల్లో స్త్రీలింగం అని రాసిందంటే ఓహో ఇది సంస్కృత పదమే. అంటే మనకు తెలుగు పదం ఏంటి అని చెప్పుకోవాలంటే మహద్వాచకాలు. ప్రతి పురుషుడు వాళ్ళ విశేషాలకు సంబంధించి చెప్పేటువంటివి మహద్వాచకాలు. స్త్రీలు వారి విశేషాలకు సంబంధించి చెప్పేటువంటి వాటిని మహతీవాచకాలు అంటాము. జంతువులకు సంబంధించి, పక్షులకు సంబంధించి చెప్పేటువంటి వాటిని అమహద్వాచకాలు లేదా తిర్యగ్వాచకాలు అంటాము. కదలనటువంటి ఊర్లో లేకపోతే పట్టణాల గురించి చెప్పేటువంటి వాటిని జడవాచకాలు అంటాము. ఇది మాత్రమే మనకు తెలుగులో ఉన్నటువంటి లింగ విభజన. అటు స్త్రీ, నపుంసక లింగం అనేటువంటి విభాగం మనకి ద్రావిడ భాషలకు సహజ సిద్ధం కాదు. అందులో తెలుగుకు సంబంధించినటువంటి కాదు. అటు ఈ విషయంలో తెలుగు అనేటువంటిది పెంగు, మండ అనేటువంటి భాషలతో కలుసుకొని ఈ 3 భాషలు ఒకే రకమైనటువంటి లింగ విధానాన్ని కలిగి ఉంటాయి అనేటువంటిది భాషావేత్తలు నిర్ధారించినటువంటి అంశం. పెంగో, మండ, తెలుగు అనేటువంటివి 3 కూడా ఇలాంటి లింగ విభజనతో కూడినటువంటి పదాలను కలిగి ఉంటాయి అనేటువంటిది చెప్పినటువంటి అంశం. ఇంకా మనకి ద్రావిడ భాషల్లో తదా, బ్రాహ్వి అనేటువంటి 2 ఉన్నాయి. ఆ భాషల్లో అసలు లింగ భేదమే లేదు. అన్ని పదాలను ఒకే రకంగా వాళ్ళు ఉచ్చరించుకుంటూ ఉంటారు, గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగ శబ్దాలు అంటే సంస్కృత భాషకు సంబంధించినటువంటి పదాలుగా మనం అర్థం చేసుకోవాలి. తెలుగు పదాలంటే మహద్వాచకాలు, మహతీవాచకాలు, జడవాచకాలు, తిర్యగ్వాచకాలు ఈ విధంగా ఉండేటువంటివి మనకి తెలుగులో ఉన్నటువంటి లింగ విధానం. అయితే ఇందాక చెప్పినట్టు మహద్వాచకాలు అందులో భాగమైనటువంటి పురుషవాచకాలను తెలియజేసేటువంటి పదాలు, వాటి విశేషణాలన్నీ కూడా మహద్వాచకాలుగా చెప్పబడతాయి. అదేవిధంగా స్త్రీలను గురించి తెలియజేసేటువంటి పదాలు, వారి విశేషాలుగా చెప్పబడేటువంటి విషయాలు మహతీవాచకాలుగా పిలువబడతాయి అని చెప్పి చెప్పొచ్చు. మనం వెంటనే తెలుగులో ఉన్నటువంటి పదాన్ని బట్టి అది పురుషుణ్ణి తెలియజేసేటువంటిదా, స్త్రీని తెలియజేసేటువంటిదా, అంటే మహద్వాచకమా, పుంలింగ శబ్దమా, లేకపోతే మహతీవాచక శబ్దమా, స్త్రీలింగ శబ్దమా అనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ఇందాక మనం సంస్కృతంలో లాగా ధార, పత్ని, కళత్రం, స్త్రీని తెలియజేసేటువంటి 3 పదాలు, ఒకటి పుంలింగంలో, ఒకటి స్త్రీలింగంలో, ఒకటి నపుంసకలింగం, ఇలాంటి చాలా వందల పదాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విధానం అనేటువంటిది లేదు. అక్కడ అర్థాన్ని బట్టి సీత అంటే సీత ఏంటో మనం చెప్పేసేయచ్చు మహతీవాచకం అని. గౌరి అంటే గౌరి మహతీవాచకం, శుభం అంటే శుభం మహతీవాచకం, ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ మహతీవాచకం చెప్పేసేయచ్చు. అప్పన్న, అప్పన్న అంటే ఇది ఓహో మహద్వాచకం అని చెప్పేసేయచ్చు. కాబట్టి ఇలాంటివి నది అనేటువంటిది అమహద్వాచకం అండి. అమహద్వాచకంలో చెప్పుకోవాలి నది అనేటువంటిది. అది చలనం ఉన్నటువంటిదైనా కూడా కానీ ప్రాణం లేనటువంటి పదార్థం కదా, జడ పదార్థం కదా, అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ పదాలు అనేటువంటి వాటిని మనం చేసుకున్నప్పుడు ఈ పుంలింగ పదాలు అనేటువంటి లేకపోతే మహద్వాచక పదాలు అనేటువంటి వాటిని అన్న, తెలుగులో అయితే అయ్యా, పుంజు, పుంజు అనేటువంటిది మహద్వాచక పదం తెలుగులో. అంటే మనకు అర్థమైపోతుంది కదా అది. కాబట్టి ఇలాంటి వాటిని పుంలింగ పదాలు అంటారు. అమ్మ, అక్క, పెట్ట ఇలాంటి వాటిని అన్నింటిని కూడా స్త్రీలింగ పదాలు అని చెప్పి పిలుస్తాం. మహతీవాచక పదాలు, మహతీవాచక పదాలు. ఇక ఉభయలింగ పదాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఉభయలింగ పదాలు అంటే ఏంటి? ఇప్పుడు అమ్మ, అప్ప, అయ్య అనేటువంటివి ఉన్నాయనుకోండి. ఈ అమ్మ అనేటువంటి దాన్ని రెండిటికి ఉపయోగించుకోవచ్చు. స్త్రీలకి ఉపయోగించుకోవచ్చు, పురుషులకి ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకోలేమా? కాబట్టి ఇలా ఈ రెండిటిని కూడా పదాల పక్కన చేర్చేదాన్ని బట్టి చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉభయలింగ పదాలు అనేటువంటివి కూడా మనకి తెలుగులో కొన్ని ఉన్నాయి. తర్వాత
ప్రత్యయాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ప్రత్యయాలు అనేటువంటివి అంటే లింగ పదాలకు పక్కన చేరేటువంటి ఈ ప్రత్యయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సపోజు పుంలింగ పదానికి ఉదాహరణకి పుంలింగ పదానికి పక్కన ఏమేమి చేరతాయంటే కొన్ని పదాలే చేరతాయి. ఉదాహరణకి కాడు అనే పదం ఉందండి. కాడు అనేటువంటిది పుంలింగ పదానికి చేరుతుంది. విలుకాడు, విలుకాడు. ఇక్కడ ఏంటి అక్కడ విలుకాడు విలు అనేటువంటిది వేరే పదము. ఈ కాడు అనేటువంటి ఈ పుంలింగ పదం చేరడం వల్ల విలుకాడు అనేటువంటి రూపం ఏర్పడింది. వాడు, వాడు అనేటువంటిది కూడా మనకు పుంలింగ పదంగానే తెలిసిపోతుంది. మాయల వాడు. ఇట్లా రకరకాలైనటువంటి ఈ నామవాచకాలు కానటువంటి కొన్ని పదాలు కూడా ప్రత్యయాలు కూడా పుంలింగ ప్రత్యయాలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా స్త్రీలింగానికి సంబంధించి కూడా కొన్ని కొన్ని ప్రత్యయాలు ఉంటాయి. కత్తియ, ఆడి, వన్నెలాడి, వగలాడి, ఆటకత్తె, నాట్యకత్తె, ఇలాంటి కత్తె, ఆడి ఇలాంటివి తా తా అనేటువంటిది కూడా ఇలాంటిది. చెంచిత, పురువుత, చాకెత అంటే ఈ కులవాచక పదాల్లో లేకపోతే వర్ణవాచక పదాల్లో చెప్పేటువంటి తా అనేటువంటిది కూడా స్త్రీలకు మాత్రమే ఉపయోగించేటువంటి ఒక ప్రత్యయం. ఇక అంహత్తులు అనేటువంటి వాటికి సంబంధించి మనం చెప్పాం. అంహత్తులు అంటే ఏంటి? పశుపక్షాదులు, జంతువులు, జడాలు అనేటువంటివి. సముద్రం అనేటువంటిది ఒక జడ పదార్థం. అలాగే నది అన్నాడు ఇందాక ఆయన. మాను, చెట్టు, కొండ అనేటువంటిది ఈ పరిస్థితి. ఇక్కడ నది అనేటువంటిది సంస్కృతంలో ఏమో స్త్రీలింగం అండి. మనకేమో ఇక్కడ అంహద్వాచకం నది అనేటువంటి. అక్కడేమో స్త్రీలింగం అయింది, ఇక్కడేమో అంహద్వాచకం అయింది. కాబట్టి ఇలా లింగం అనేటువంటిది ఒక తెలుగులో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. ఇది సంస్కృత లింగ విధానానికి, సంజ్ఞలకి, గుర్తులకి మనం గుర్తుగా వాడడం లేదు. ద్రావిడ విధానం నుంచి మాత్రమే మనం చెప్పుకుంటూ వస్తాం. ఇక తర్వాత వచనం అనేటువంటి దానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తే 6వ విభాగం, భాషా భాగాల్లో 6వ విభాగం. వచనం అంటే అర్థం ఏంటి? వచనం అంటే చెప్పడం అని అర్థం. వచః మాట్లాడడం, చెప్పడం. వచోనిధి, చతుర వచోనిధి. వాక్కు, వచ అనేటువంటివన్నీ కూడా సంస్కృత ధాతువు నుంచి వచ్చినటువంటి. వచనం అంటే చెప్పడం అని అర్థం. మనకు మామూలుగా వచనంలో రాయండి, పద్యాల్లో రాయండి, వ్యాఖ్యానాల్లో రాయండి, ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఈ వచనం అనేటువంటిది కూడా తెలుగులో 2 రకాలుగా ఉంటుంది. ఏకవచనం, బహువచనం. కానీ ఇక్కడ విషయంలో కూడా చూసినప్పుడు సంస్కృతంలో భిన్నమైనటువంటి సంస్కృతంలో వచనం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. దీంట్లో కూడా మనం సంస్కృతం కంటే భిన్నమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్నాం. ఇందాక మనం గత క్లాసులో కూడా చెప్పుకున్నాం. రామ, లేకపోతే హరి ఇలాంటివన్నీ కూడా చెప్పుకునేటువంటి క్రమంలో ఒక్కొక్క ధాతువు లేకపోతే ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క పదం ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో 3 రకాల్లో ఉంటుంది. గోవుకు సంబంధించి కావచ్చు, గో, గౌ, గావః, ఒక గోవు, 2 గోవులు, 3 గోవులు. ఇలాంటి విధానం 3 రకాలైనటువంటి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేటువంటి సంస్కృతంలో ఉంటుంది. కాబట్టి తెలుగు అనేటువంటిది ఒక ప్రత్యేక భాషగా సంస్కృతం నుంచి పుట్టలేదు అని చెప్పి నిర్ణయించేటువంటి క్రమంలో భాషావేత్తలు తెలుగులో 2 రకాల వచనాలే ఉన్నాయి. ఒకటి ఏకవచనం, 2 బహువచనం అనేటువంటిది. ఇది కాబట్టి 3 లింగాలు, 3 వచనాలు అనేటువంటివి సంస్కృతంలో నుంచి మనం తీసుకోలేదు. వచనం అనేటువంటిది కూడా తెలుగు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కలిగి ఉందని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే తెలుగులో ఈ వచనానికి సంబంధించి ఏకవచనానికి సంబంధించి వేటిని ఉపయోగిస్తామంటే, ఏకవచనానికి సంబంధించి 3 అక్షరాలను ఉపయోగిస్తామండి. బహువచనానికి సంబంధించి 1 అక్షరాన్ని ఉపయోగిస్తాం. ఇది మీకు అందరికీ తెలిసినటువంటిదే. విభక్తుల్లో వచ్చినటువంటి డు, ము, ఉ అనేటువంటి 3 అక్షరాలని మనం ఏకవచనానికి ఉపయోగిస్తాం. లు అనేటువంటి దాన్ని మాత్రం బహువచనానికి ఉపయోగిస్తాం. మరి ఏకవచనంలో డుము, ఉనే ఉంటేనేనా ఏకవచనం? లేకపోతే ఏకవచనాలు కావా? అని ఒక సందేహం రావచ్చు. హరి అనే పదంలో డు లేదు కదా మాస్టారు. మరి అది ఏకవచనమే కదా!
గిరి అనేటువంటి పదం ఉంది. దీంట్లో డు లేదు. మరి ఇది ఏకవచన పదమే గదా! గోడ అనేటువంటి దాంట్లో డు లేదు. అది ఏకవచన పదమే గదా! కాబట్టి ఇలాంటి వాటిల్ని నిత్య ఏకవచనాలు అంటారండి. నిత్య ఏకవచనాలంటే డు, ము, వు అనేటువంటివి చేరకుండా ఉండేటువంటివి. డు, ము, వు చేరకపోయినప్పటికీ కూడా అవి స్వతసిద్ధంగా ఏకవచనాలుగా ఉండేటువంటి పదాలున్నాయి కొన్ని మనకి తెలుగులో. అచ్చతెలుగు పదాలు. ఇలాంటి వాటిని నిత్య ఏకవచనాలు అని జెప్పి పిలుస్తారు. వాటిని మనం ఏం చేయలేం. అలాగే నిత్య ఏకవచనాల్లో ఇంకా చానా ఉన్నాయి. వరి, జొన్న, కంది ఇలాంటివి గూడా డు, ము, వు అనేటువంటి వాటిని చేర్చుకోవు. అయినా కూడా ఏకవచనాలు. అదేవిధంగా లోహం, బంగారం, వెండి ఇలాంటి లోహవాచకాలనేటువంటి కొన్ని పదాలున్నాయి. ఇవి గూడా డు, ము, వు అనేటువంటి 3 అక్షరాలను చేర్చుకోవు. కానీ ఏకవచనంగానే ఉంది. అదేవిధంగా సంభార వాచకాలున్నాయి. అంటే కొన్ని మనం దినుసులు నిత్యావసరాల్లో, నిత్య వ్యవహారంలో ఇంట్లో ఉపయోగించేటువంటి దినుసులు. ఇలాంటి వాటికి చింతపండు. ఓకేనా? ఇలాంటి నెయ్యి, ఇలాంటి వాటినన్నిటిని కూడా ఈ సంభరవాచకాలనేటువంటి వాటిల్లో మనం గూడా డు, ము, వు అనేటువంటివి చేరకపోయినప్పటికీ కూడా చింతపండులో డు ఉంది గదా! అని వచ్చాము మీరు. ఈ డు అనేటువంటిది పండులో భాగమే గానీ, మనం కొత్తగా చేర్చినటువంటి ఏకవచనంలో భాగంగా చేర్చినటువంటి డు కాదండి. తర్వాతొచ్చేసి ఆహ్, కొన్ని సర్వనామాలు గూడా ఉన్నాయి. ఆ! ఉప్పు. ఉప్పు గూడా. ఉప్పు గూడా అండి. అది గూడా ఉప్పు, పప్పు, ఉప్పు, పప్పు ఇవన్నీ గూడా గాని. ఆ! అంటే మిరప ఇటువంటి ఇయన్నీ గూడా సంభ్రవాచకాలే. తర్వాత నిత్య బహువచనాలనేటువంటివి కొన్నుంటాయి. బహువచనంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు లు గాని, ప్రాచీన కాలంలో అయితే ళ మూర్ధన్యం అనేటువంటి లకారం ళ గాని, లేదా కళ్ అనేటువంటివి కానీ ప్రాచీన కాలంలో మనకి బహువచనాన్ని తెలియజేస్తుంటివి. ఆధునిక కాలంలో ఈరోజు మనం ళ అనేటువంటి దాన్ని ఉపయోగించలేకపోతున్నాం. నిన్న చెప్పినట్టు హ్మ్. కళకి, కళకి అళ అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలోకొచ్చేసాం. ఇప్పుడంతా గూడా మనం హ్మ్. సంగటి, అన్నం ఇటువంటి కాస్తంతా పిజ్జా, బర్గర్‌ల మీద ఆధారపడ్డాం కాబట్టి, పిజ్జా, బర్గర్‌లు తినేటువంటి చలి దేశాల్లో లేకపోతే ఆ దేశాల్లో వాళ్ళకి అళ రాదు. ఎందుకంటే నాలుక బాగా చలి దేశాల్లో నాలుక మందమైపోయి ఉంటుంది. మొద్దుబారిపోయి ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ర, అళ అనేటువంటివి పలకలేరు. వాళ్ళ ఆహారం గూడా దానికి తగినట్టే ఉంటుంది. ఇప్పుడు మనం గూడా ఆహారం ఇప్పుడు పానీ పూరీలు, పిజ్జాలు, బర్గర్‌లు, హ్మ్. పావు బాజీలు ఇలాంటివన్నీ తినడం వల్ల మనకు కూడా నాలుక బాగా మొద్దుబారిపోయిందండి. ఈ మద్దుబారిపోవడం వల్ల ఇప్పుడు చాలామంది హ్మ్. అళ అనేటువంటి దాన్ని, రా అనేటువంటి దాన్ని ఇలాంటి వాటిని పలికేటువంటి పరిస్థితి లేదు. శాసనాల్లో మాత్రం బహువచనానికి ళ్ళ అనేటువంటి దాన్ని ఉపయోగించేటువంటి వారు. రేవణకాళు, బొద్దనకాళ్ళు ఇలాంటి వాటిల్ని ఉపయోగించేటువంటి పరిస్థితి. అదేవిధంగా కళ్, కిళి ప్లస్ కళ్, కళ్ మనం ఇప్పుడు ద్రావిడ భాషలో చూసినప్పుడు తమిళ్‌లో కళ్, చెల్లికళ్ ఇలాంటి వాటిల్ని మనం కొన్ని ప్రాచీనమైనటువంటి తమిళ భాషలో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు మనం అన్నీ కూడా ఆహ్, లు అనేటువంటి దాటిల్నే వాడేస్తూ ఉన్నాం. అయితే లు ఆహ్, అనేటువంటిది కొన్ని నిత్య బహువచనాల్లో గూడా ఉంటుంది. వడ్లు, పెసలు, జొన్నలు ఇలాంటి వాటిల్లో లు అనేటువంటిది చేరేసి ఆహ్, బహువచన రూపం అనేటువంటిది మనకు కనపడుతుంది. అంటే దీని గురించి మనం పెద్దగా చెప్పేటువంటిది ఏకవచన రూపం, బహువచన రూపం. డు, ము, వు చేరకపోయినప్పుడు కూడా ఏకవచనాలుగా ఉన్నటువంటివి. ఒక్కోసారి లు చేరకనకపోయినప్పుడు కూడా ఆహ్, బహువచనంగా మనం మొన్న గూడా ఉదాహరణలో చెప్పుకున్నాం. దీనికి సంబంధించి హ్మ్. 100 ఎకరం, 100 గడప, 1,00,000 ప్రజ. 1,00,000 ప్రజ అంటే ఇక్కడ ప్రజలు అని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 1,00,000 ప్రజ అంటే 1,00,000 మంది ప్రజలు. 100 విస్తరి, 100 విస్తరి అంటే 100 విస్తళ్ళు అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇటువంటి దగ్గరల లు చేరకపోయినప్పటికీ కూడా అవి బహువచనాలుగానే మనకి చలామణి అవుతున్నాయి. ఇలాంటి కొన్ని కొన్ని సవరణలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది మనం తెలుగులో చూసుకోవాల్సినటువంటి అంశం. తరువాత ఏడవ అంశం అవ్యయం. ఏడో భాషా భాగానికి సంబంధించినటువంటిది అవ్యయం. అవ్యయం అంటే ఏం లేదు. లింగ విభక్తి వచన శూన్యాని, అవ్యయాని అని జెప్పి మనకు సంస్కృతంలో చెప్పినటువంటి వ్యాకరణ నియమం ఇది. అంటే
లింగం, వచనం, విభక్తి చేరనటువంటివి, లేనటువంటివి, అవి దాని దరిదాపులకు చేరవు. అలాంటి వాటిని అవ్యయం అంటారు. అంటే అది ఒక స్వతసిద్ధంగా ఉంటుంది. స్వయం సమృద్ధంగా ఉంటుంది. మనం చెప్తాం కదా స్వయంభూ అని. దానికై అదే ఉద్భవిస్తుంది. అది దేనికి దానికి ఎలాంటి మట్టి అంటదు. చాలా కడిగిన ముత్యంలాగా ఉంటుంది అవ్యయం అనేటువంటిది. అది స్త్రీలింగం అని చెప్పలేం, పుంలింగం అని చెప్పలేం, లేకపోతే ఇందాక చెప్పినట్టు మహద్వాచకం అని చెప్పలేం, అమహద్వాచకం అని చెప్పి చెప్పలేము. హ్మ్. కూడా బహువచనమేనండి. కూడా బహువచనమే. అంటే ఆహ్, బహువచనమే కానీ ఆహ్, కొన్ని సందర్భాల్లో గౌరవవాచకంగా కూడా మనం ఉపయోగించేటువంటి సందర్భంలో అక్కడ అనేటువంటిది నిత్య బహువచనం కాదు. ఎప్పుడు బహువచనార్థాన్ని అది సూచించదు. ఒక్కొక్కసారి బహువచనార్థాన్ని సూచిస్తుంది. ఒక్కోసారి గౌరవార్థాన్ని సూచిస్తుంది. అందువల్ల మనం ఎక్కువగా యూనివర్సల్‌గా ఉన్నటువంటి సార్వత్రికమైనటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చేటువంటి భాగమే కానీ, కూడా మనం బహువచనంలో ఉపయోగిస్తాం. అదేవిధంగా దాన్ని గౌరవవాచకంలో కూడా ఉపయోగించేటువంటి సందర్భం. తర్వాత ఇక్కడ అవ్యయం అనేటువంటిది లింగ, వచన, విభక్తులు చేరనటువంటి ఒక కడిగిన ముత్యం లాంటి ఒక పదం అనేటువంటిది మనకు తెలుగులో ఉన్నటువంటిది. దీంట్లో కూడా కొన్ని ప్రతిపదోక్తం అని ఒక విభాగం ఉంది. లాక్షణికం అని చెప్పి 2 రకాలుగా అవ్యయాన్ని విభజించారు వ్యాకర్తలు. అంటే ఏం లేదు. సహజ సిద్ధంగా ఉండేటువంటి అవ్యయాలు కొన్నున్నాయి. కొన్ని వ్యాకర్తలు సాధించి పెట్టినటువంటి అవ్యయాలు కొన్నున్నాయి. వ్యాకరణ సూత్రాల ప్రకారం కొన్ని పదాలను సృష్టించొచ్చు. ఆ పదాలను సృష్టించినటువంటి వాటిని ఒక రకంగా మనం లాక్షణికాలు అని చెప్పి, లాక్షణిక అవ్యయాలని చెప్పి పిలుస్తాం. ఈ సహజ సిద్ధంగా ఉన్నటువంటి అవ్యయాలనేటువంటివి ముఖ్యంగా మనం సముచ్చయార్థంలో, సముచ్చయం మరియు, అయినా ఇలాంటివి సముచ్చయార్థంలో మన అయ్యును, అయినప్పటికీ, మరియు ఇలాంటి వాటిని సముచ్చయ అవ్యయాలు అని చెప్పి పిలుస్తాం. అదేవిధంగా వికల్పం అంటే కావచ్చు, కాకపోవచ్చు. దీన్ని వికల్పం అంటారు. 2 రకాలైనటువంటి అర్థాలిచ్చేటువంటివి. ఏని, అయినా ఇలాంటివి వికల్పార్థంలో అయినా అంటే జరిగినా, జరగకపోయినా ఇలాంటి వికల్పమైనటువంటి అవ్యయాలు అంటారు. అదేవిధంగా హేత్వార్థ అవ్యయాలు అనేటువంటివి అంటే హేతువును సూచించేటువంటి, కారణాన్ని సూచించేటువంటి. కాబట్టి, కనుక, చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాడు. నువ్వొచ్చావు కనుక ఇస్తున్నాను. ఈ కనుక అనేటువంటి ఇక్కడ ఈ అవ్యయం ఈ స్త్రీలింగానికి సంబంధం లేదు. ఈ మహత్తుకి సంబంధం లేదు. అమహత్తుకి సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి హేత్వర్థ సంబంధమైనటువంటి అవ్యయాలు. అదేవిధంగా ఆశ్చర్యార్థకాలు. ఆశ్చర్యార్థకాలు అంటే ఆహా! అని అనడం. ఔరా! అనడం. అబ్బో! అనుకోవడం. ఇలాంటివన్నీ కూడా ఏ లింగానికి, ఏ వచనానికి, ఏటికి సంబంధం లేనటువంటి అవ్యయాలు. వీటిని ఆశ్చర్యార్థక అవ్యయాలు అంటారు. అంటే మనం ఊరికే విభజించుకోవడం అంతకంటే ఇంకేమి లే. ఒక జ్ఞాపకం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం. అదేవిధంగా ప్రశంసార్థకమైనటువంటి అవ్యయాలు కూడా ఉన్నాయి. అవ్యయాలన్నిటిని పుట్టబోసి కొన్ని రకాలుగా ఒక 10, 12 రకాలుగా విభజించారు. ఈ ప్రశంసార్థకమైనటువంటి అవయవాలంటే వాహ్! వాహ్! అంటాం. అది మనం ఉర్దూ నుంచి రావచ్చు, లేకపోతే ఇంకొక పర్షియన్ నుంచి కూడా రావచ్చు ఆ పదం. అదేవిధంగా బళి బళి, బళి, శబాష్, అద్భుతం ఇలాంటివన్నీ కూడా ప్రశంసార్థకమైనటువంటి అవ్యయాలు. అదేవిధంగా యథాప్రతి అనేటువంటివి వస్తాయి. అవి కూడా వస్తాయి. వస్తాయి. అవి కూడా వస్తాయి. ఇవి కూడా అవ్యయాలే. సమాసంలో బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు మీరు. యథాశక్తి, ప్రతిదినం అనేటువంటిది అట్లా అవ్యయ భావ సమాసం. సో తర్వాత ఇక సంతాపం ఎవరన్నా ఏదన్నా జరిగినప్పుడు అయ్యో! అబ్బా! అని ఇలాంటివన్నీ కూడా సంతాపార్థంలో వచ్చేటువంటి అవ్యయాలుగా మనం చెప్పుకోవచ్చు. తిరస్కారార్థంలో వచ్చేటువంటి అవ్యయాలు ఛీ! హ! హ! ఇలాంటివన్నీ కూడా సంతాపార్థంలో వచ్చేటువంటి తిరస్కారం అనేటువంటి అర్థంలో వచ్చేటువంటి అవ్యయాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రశ్నార్థకాలుగా ఉన్నటువంటి అవ్యయాలు ఉన్నాయి. ప్రశ్నార్థకాలు ఉన్నటువంటి అవ్యయాలు వచ్చేసి అన్నిటికి కూడా దాటికి మనం ఆ, ఓ, ఊ అనేటువంటి వాటిని వచ్చాడా, వచ్చా. కాబట్టి ఇలాంటి వాటిని మనం చేర్చి ఆ చివరిలో వాటికి అవి ఏ లింగం అయితే ఆ లింగంకి చివర వాటిని చేర్చడం వల్ల
ప్రశ్నార్థకాలు అనేటువంటివి రూపాలు ఏర్పడతాయి. హ్మ్. ఇది ఈ ప్రశ్నార్థకాలకు సంబంధించినటువంటి అవ్యయాలు ఆ, ఓ, ఇలాంటి అచ్చులు అవ్యయాలుగా అక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా సాదృశ్యం రెండిటి మధ్య పోలిక చెప్పేటప్పుడు హ్మ్, లాగా ఈరోజు మనం వ్యవహారికంలో అయితే వలె అనేటువంటి దానిని మనం వీలైనంత వరకు వాడడం లేదు ఇప్పుడు. వలె, పోలె, వంటి వంటి వాడుతున్నాం. లాగా, హ్మ్, మాదిరి ఇలాంటి పోలికతో కూడినటువంటి వాటిని సాదృశ్య అవ్యయాలనేటువంటి పేరుతోటి పిలుస్తాం. అదేవిధంగా స్థలాలకు సంబంధించినటువంటి అవ్యయాలు అక్కడ, ఇక్కడ, హ్మ్, ఇలాంటివి స్థలాలకు సంబంధించినటువంటి అవ్యయ రూపాల్లో కనపడుతున్నాయి. అలాగే ఇలా ఇందాక చెప్పినట్టు మిత్రులు ఎవరో పెట్టినట్టు యథ, ప్రతి ఇలాంటివన్నీ కూడా వ్యస్తంగా మనం ప్రయోగించేటువంటివి. ఈ కోవకు చెందనటువంటివి. మనం ఎక్కడైనా సరే వాటిని ఉపయోగించుకునేటువంటి అవ్యయాలు కూడా కొన్ని విడిగా మనకి కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా లాక్షణికులు అనేటువంటి వాళ్ళు కొన్ని అవయవాల్ని ఆహ్, ఆహ్, సాధించి పెట్టారు. హ్మ్. నిన్న మనం చెప్పుకున్నట్టుగా క్రియాపదాల్లో చెప్పుకున్నట్టు, క్షేత్రార్థకంలో చెప్పుకున్నట్టు, క్షేత్రార్థకంలో చెప్పుకున్నట్టు తూ, వస్తూ, పోతూ ఇలాంటి వాటిని తయారు చేసి వాటిని కూడా అవ్యయాల్లో చేర్చారు. తే, ఇతే, ఇన, అయిన ఇలాంటివి కూడా లాక్షణికులు సాధించినటువంటి అవ్యయ రూపాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా మనం దీంట్లోకొస్తే విభక్తి అండి. విభక్తి కూడా ఒక చిన్న అంశం. ఈ విభక్తి అనేటువంటిది చెప్తే ఈ భాషా భాగాల్లోంచి బయటకొచ్చేసేయొచ్చు. హ్మ్. వాక్యంలో బాగా ఉపయోగపడేటువంటిది విభక్తి అండి. వాక్యంలో ఉన్నటువంటి ఒక పదానికి, ఇంకొక పదానికి మధ్య అన్వయం కుదిరేలా చేసేటువంటిది విభక్తి. అంటే 2 పదాలకి పద విజ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2 పదాల మధ్య అన్వయం చేకూర్చేటువంటిది విభక్తి. ఈ విభక్తి అనేటువంటిది లేకపోతే 2 పదాలు కలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సాధ్యం కాదు. కాబట్టి ఈ విభక్తి అనేటువంటిది ఉండడం వలనే ఏదో ఒక అర్థంలో వాటిని ఇమిడ్చేటువంటి పదాల్ని తయారు చేసేటువంటి విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. అలా పదాలు అనేటువంటివి మన తెలుగులో ఏర్పడినటువంటి సందర్భం. ఇక్కడ చాలా మటుకు వాక్యం నిర్మాణం జరగాలంటే విభక్తితో ఇమిడినటువంటి, విభక్తితో కూడినటువంటి పదాలు మనకు అవసరం. లేతే వాక్యం నడవదు. వాక్యం రాయలేం మనం. విడివిడి పదాలతోటే రాయలేం. అన్న, అక్క, అన్న ఇట్లాంటి లాటిలతోటే గోడ, ఇట్లాంటి నామవాచక పదాలతోనో, సర్వనామ పదాలతోటో నేను నడవలేం. ఈ విభక్తి అనేటువంటిది పదాల మధ్య సమన్వయం కుదిర్చినటువంటి పదాలతోనే వాక్యం అనేటువంటిది కుదురుతుంది. వాక్యం అనేటువంటిది నడుస్తుంది. మనకి విభక్తులు అనేటువంటివి 2 రకాలుగా మనకు కనపడుతున్నాయి. నామ విభక్తులు అనేటువంటివి, క్రియా విభక్తులు అనేటువంటివి. క్రియా విభక్తులు అనేటువంటిది తెలుగు భాషకు సంబంధించినటువంటివి కాదు. ఇవి కేవలం సంస్కృత పదాల నుంచి మనం దించుకున్నటువంటి క్రియా విభక్తులు. తెలుగులో ఇలాంటివి కనపడ్డాయంటే ఇవి సంస్కృతం నుంచి మనం దించుకున్నటువంటి పదాలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తెలుగులో ఉన్నటువంటివి నామ విభక్తులు. నామ విభక్తులు అంటే ప్రాతిపదిక పైన, అంటే ఒక పదాంశం పైన పదాంశం పక్కనే ఈ విభక్తులు అనేటువంటివి చేరతాయి. మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నటువంటిదే. డుమువలు, నిన్ను నన్ను కూర్చి గురించి, కొరకునికాయ్, ఇట్లాంటి ఏదో ఉన్నాయి కదా! మొత్తం దాదాపుగా ఒక 7. కాబట్టి డోమువులు, నిన్ను నన్ను కూర్చి గురించి, చేతన్ చేన్ తోడన్ తోడ్, కొరకునికై, అందు, నా, కిన్కున్ యొక్క, లోన్ లోపల ఇలాంటివన్నీ 7 రకాలైనటువంటి విభక్తులు మనకున్నాయి. 7 రకాలైనటువంటి విభక్తుల్ని కూడా ఇందాక చెప్పినట్టు ఏకవచనంలో, బహువచనంలో 2 రకాల్లో కూడా చెప్పుకునేటువంటి సందర్భాలు మనకున్నాయి. ధాతువు పక్కన ప్రత్యయం చేరితే వాటిని క్రియా విభక్తులు అంటారండి. ప్రాతిపదిక పక్కన ఈ విభక్తి ప్రత్యయాలు చేరితే వాటిని నామ విభక్తులు అంటారు. తెలుగులో ఉన్నటువంటి నామ విభక్తులే. మనకి ఏకవచనం ప్రథమ విభక్తి నుంచి దాదాపుగా సప్తమి విభక్తి దాకా 7 విభక్తులు ఉన్నాయి. అయితే ఈ విభక్తుల్లో సమాస నిర్మాణం గురించి చెప్పేటప్పుడు ఇప్పుడే ఈ విభక్తుల యొక్క ప్రాధాన్యత గురించి, పదాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి అనేటువంటి విషయానికి సంబంధించి, సమాసాలకి ప్రాణమే విభక్తులు.
సమాసాలు అనేటువంటివి విభక్తులు లేకపోతే ఏర్పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విభక్తులు అనేటువంటివి 7. సంస్కృతంలో అయితే 7 మూల 21 అవుతాయి మొత్తం. ఏక, ద్వి, బహువచనం అనేటువంటివి ఉన్నాయి కాబట్టి. తెలుగులో అయితే 2 రకాలైనటువంటి వచనాలే ఉండేవి. సరే, ఒక విభక్తికి బదులుగా ఇంకొక విభక్తిని కూడా మనం కొన్ని సందర్భాల్లో వాడేస్తాం. తప్పేం లేదు. హ్మ్. ఇట్లా విభక్తులు అనేటువంటివి మనకి తెలుగులో 7 రకాలైనటువంటి విభక్తులున్నాయి. ఈ సమాస నిర్మాణంలో ఎలా ఉపయోగపడతాయి అనేటువంటిది తర్వాత తెలుసుకుందాం. ఈ విధంగా భాషా భాగాలనేటువంటివి మనకి కనపడుతున్నాయి. ఈ భాషా భాగాలకు సంబంధించి 8 రకాలైనటువంటివి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం, లింగం, వచనం, విభక్తి. ఈ 7 రకాలైనటువంటి వాటిని ఉపయోగించుకొని తర్వాత మనకి పదజాలానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇవి ఉండేటువంటిది సంధి, సమాసం, వాక్యం. ఈ పదజాలంతో ఏర్పడేటువంటి వాక్యం. వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ సంధి సమాసానికి సంబంధించిన కంప్లీట్‌గా ఈరోజు అయిపోయి కొట్టేస్తే సరిపోతుంది. సంధి అంటే ఏంటండి? సంధి అంటే ఏంటి? సంధి అంటే ధ అనేటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి ధాతువుని తీసుకొని సమ్ అనే ఉపసర్గ చేర్చి సంధి అనేటువంటి రూపం ఏర్పాటు చేశారు అని వ్యాకరణవేత్తలు చేసినటువంటి నిర్వచనం. మనం తెలుగులో ఆలోచించినప్పుడైతే, మనం మామూలుగా ఆలోచించినప్పుడు తెలుగు పదాల దృష్ట్యా సంధి అంటే కూడిక, కలయిక. 2 పదాలు లేతే 2 పదాంశాలు లేకపోతే ఒక పదాంశము, ఒక అక్షరము కలిసి వేగంగా పలకాల్సి వచ్చినప్పుడు, కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు 2 పదాలే కాదు పదాంశాలు. 2 పదాలను కలిపేది. ఓకే. గుడ్. 2 పదాలను కలిపేటువంటి సంధి. ఎందుకు కలపాల్సొస్తుంది? ఏం అవసరం అండి? ఏ పదానికి ఆ పదం ఉంటది కదా! దాటి బతుకు అవి బతుకుతాయి కదా! మనం తీసుకొచ్చి వాటిని కుదేయాల్సిన అవసరం ఏంటి? పదం అంటేనే స్వతంత్రంగా ఉండేటువంటిదని కదా మనం నిర్వచనం చెప్పుకున్నాం. హ్మ్. స్వతంత్రమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది కదా అని కదా మనం చెప్పుకున్నాం. వాటిని తీసుకొచ్చి మనం ఎందుకు కలపాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే, మనం అవసరం ఏమి చేయలేదు ఆటిలిని. మనిషి ఉచ్చరించేటువంటి క్రమంలో పరస్పర సన్నికర్షః సంహిత అని చెప్పి ఒక సూత్రం ఉంది సంస్కృతంలో. సన్నిహితంగా వాటిని తీసుకొచ్చినప్పుడు అవి తప్పకుండా ఒకటైపోతాయి. వేగంగా పలికినప్పుడు 2 పదాలని స్పీడ్‌గా ఉచ్చరించేటప్పుడు అది మనకు తెలియకుండానే అవి 2 పదాలు కలిసిపోతాయి. అది సమానమైనటువంటి ఒక పరిసరాల్లో వాటిని ఉంచినప్పుడు. కానీ వేగంగా పలికినప్పుడు ప్రతి పదం ఇంకో పదంతో కలిసిపోద్ది అనేటువంటి నియమం లేదు. ఎందుకు కలిసిపోద్ది? కలవదు. ఒక పదాన్ని వేగంగా ఇంకొక పదంతో కలిసి పలకడం వల్ల అన్ని పదాలు కలిసిపోవు. ఇలాంటి ఒకే పరిసరమైనటువంటి 2 ఒకే పరిసరాల్లో పుట్టి పెరిగినటువంటి 2 పదాలు వేగంగా పలకడం వల్ల మాత్రమే సంధి అనేటువంటిది ఏర్పడుతుంది. పాత, దారం. పాత, దారం. కలిపినామనుకో వేగంగా పలికాం. పాతదారం, పాతదారం, పాత దారం, పాత దారం కలిపైపోతే పాతదారం అయిపోయింది. ఏం జరిగింది ఇక్కడ? కలిసిపోయినాయి 2. ఓకేనా? మరిచి పోయారు. మర్చిపోయారు. మరిచి పోయారు. మర్చిపోయారు. కాబట్టి చెప్తాను. పూర్వపరస్పరం దగ్గరికి వస్తున్నాను. కొంచెం వెయిట్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి ఆ నిర్వచనం ఏంటి? ఆ నిర్వచనం ఉన్నటువంటి లోపం ఏంటి కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ 2 పదాలను వేగంగా ఉచ్చరించడం ద్వారా ముందు ఉన్నటువంటి పదం చివర ఉన్నటువంటి తోక, వెనక ఉన్నటువంటి పదం ముందు ఉన్నటువంటి తల, ఈ రెండిటిని కూడా కలిసిపోయి ఒక పదం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా కలిసిపోవడాన్ని సంధి అంటారు అని చెప్పి ఆధునిక వ్యాకర్తలు అనేటువంటి వాళ్ళు ఒక సరికొత్తమైనటువంటి నిర్వచనం చెప్పారు. ఆధునిక భాషకు సంబంధించి, ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి భాషకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ఏందంటే, నిర్వచనం ఏందంటే, సూత్రం ఏందంటే, 2 పదాలను వేగంగా ఉచ్చరించినప్పుడు, అవి 2 ఒకే పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ఒకే వ్యాప్తిలో ఉన్నప్పుడు, ఒకే రకమైనటువంటి సన్నిహితంగా ఉన్నప్పుడు, ఆ రెండిటిని వేగంగా ఉచ్చరించినప్పుడు
ముందున్నటువంటి పదం చివర ఉన్నటువంటి అచ్చు కావచ్చు, హల్లు కావచ్చు. 2 పదాలు ఏర్పడాలి. సంధి జరగాలంటే 2 పదాలు ఉండాలండి ఖచ్చితంగా. అదే ఒక పదాంశం, ఒక పదం, ఒక పదాంశం, ఒక అక్షరం ఇలాంటివి ఏదో ఒకటి ఉండాలి. ఇలాంటి వాటిని పక్కపక్కన చేర్చినప్పుడు చివర ఉన్నటువంటి ఈ అక్షరం చివర ఉన్నటువంటి అచ్చు కావచ్చు, హల్లు కావచ్చు. మొదట ఉన్నటువంటి ఈ హల్లుతో, ఈ అక్షరంతో కలిసిపోవడాన్ని, మిళితమైపోవడాన్ని సంధి అని చెప్పి ఆధునికమైనటువంటి భాషా శాస్త్రవేత్తలు సిద్ధాంతరించారు. మనకి చెన్నై సూరి అయితే పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి అని చెప్పి నిర్వచించారు. ఇందాక ఒక మిత్రుడు పెట్టున్నాడు. ఇది వ్యాకర్త ఇచ్చినటువంటి ఒక నిర్వచనం. బాల వ్యాకరణంలో చెన్నై సూరి ఇచ్చినటువంటి నిర్వచనం. అంతకుముందు ఆంధ్ర శబ్ద చింతామణికి సంబంధించి, అంతకుముందు పాణినికి సంబంధించి సంస్కృత వ్యాకరణాలని ఆధారంగా చేసుకొని మనకి చెన్నై సూరి ఇచ్చినటువంటి ఒక చక్కటి నిర్వచనం. అయితే అది అన్ని సంధులకు మనం అన్వయింప చేయలేము. స్వరం అంటే అచ్చు. పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశమగుట సంధి. పూర్వపదంలో మొదటి పదంలో చివర ఉన్నటువంటి అచ్చు, రెండో పదంలో మొదట ఉన్నటువంటి అచ్చు, ఈ రెండు కలిసిపోతే సంధి ఏర్పడుతుంది అని చెన్నై సూరి చెప్పాడు. మొదటి పదం చివర అచ్చు ఉండాలంట, రెండో పదం మొదట అచ్చు ఉండాలి. ఇవి రెండు కలిసిపోవాలి. ఇక్కడ అచ్చు లేకపోతే ఈ నిర్వచనం అనేటువంటిది అక్కడ మనకు వీలు కావాలి. ఇప్పుడు రాముడు అనేటువంటి పదంలో డు చివర అచ్చుందండి. అతడు అనేటువంటి దాంట్లో ఆ చివర అచ్చుందండి. రాముడు అతడు, రాముడు అతడు, రాముడు అతడు, రాముడు అతడు వేగంగా పలకడం వల్ల రాముడు అతడు ఏర్పడింది. చెన్నై సూరి లెక్క ప్రకారం అయితే ఇది ఉత్వ సంధి, ఒకార సంధి. ఈ డూలో ఉన్నటువంటి ఊ, ఈ ఆ రెండు కలిసిపోవడం వల్ల రాముడు అతడు అనేటువంటి పదం ఏర్పడింది. నిర్వచనం సరిపోయింది. హెన్స్ ప్రూవ్డ్. చెన్నై సూరి సక్సెస్. అయితే ఇక్కడ డూలో ఊ ఉంది, ఇక్కడ కా వచ్చింది అనుకోండి ఇంకో పదం, అవేం చేయాలి? ఇక్కడ హల్లు వచ్చింది. ఈ హల్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ హల్లుని ఈ అచ్చుని కలపడానికి ఈ సూత్రం పనికిరాదు. కాబట్టి ప్రతి సూత్రానికి కొన్ని అపవాదాలు ఉంటాయి. ఆ సూత్రాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి సందర్భం. పైగా ఆ రోజు మనకి ఆ వ్యాకరణంలో చెప్పినటువంటి సూత్రాలన్నీ కూడా చెన్నై సూరికి ముందు వచ్చినటువంటి 16వ శతాబ్దము, 17వ శతాబ్దానికి ముందు వచ్చినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి పదాలను ఆధారంగా చేసుకుని రాయబడినటువంటి వ్యాకరణం. ఈ రోజు మనం రాసేటువంటి భాషకి, ఈ రోజు మనం మాట్లాడేటువంటి భాషకి, ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి లేకపోతే మాధ్యమాల్లో వస్తున్నటువంటి భాషకు ఈ వ్యాకరణాన్ని అప్లై చేయలేం. కాబట్టి ఆధునిక భాషలో మనం రకరకాలైనటువంటి పదాలను సృష్టించుకున్నాం. రకరకాల పద్ధతుల్లో సందులు చేస్తున్నాం. తెలుగు భాషా పదాలని, సంస్కృత పదాలని, ఇంగ్లీష్ పదాలని, డచ్, పోర్చుగీస్, ఉర్దూ రకరకాల పదాలను కలిపి వేసి మిక్సీలో కొట్టి కొత్త పదాలను తయారు చేస్తున్నాం. కొత్త సందులను తయారు చేస్తున్నాం. రైలు ఎక్కి అంటున్నాం. రైలు ఇంగ్లీష్ పదం, ఎక్కి తెలుగు పదం, రెండింటిని కలిపి ఎక్కించి పంపించేస్తున్నాం ట్రైన్లో. కాబట్టి ఇలాంటి సంధి నిర్మాణానికి మనకు పాత సూత్రాలు అనేటువంటివి పనికిరాని సందర్భం. కాబట్టి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఈ నిర్వచనం ఉచ్చారణలో భాగంగా ముందు వర్ణంలో చివర, వెనక వర్ణంలో ఉన్నటువంటి మొదటి అక్షరం కలిసి వెళ్ళిపోవడం వల్ల, వేగంగా పలకడం వల్ల మనం రైలు ఎక్కిచ్చేసి పదాలని వాక్యాల్లో పంపిస్తున్నాం. విమానాలు ఎక్కి పంపించేస్తున్నాం. కాబట్టి ఇలాంటి స్కూటర్ ఎక్కి పంపిస్తున్నాం, కారు ఎక్కి పంపిస్తున్నాం. ఇలాంటి పదాలు అనేటువంటివి, సందులు అనేటువంటివి ఈ క్రమంగా మనకి ఏర్పడుతున్నాయి. మనకి తొలకాప్యం దగ్గర నుంచి, కేతన ఆంధ్ర భాషా భూషణం దగ్గర నుంచి, పిన్నకోట పెద్దన కావ్య అలంకార చూడమణి దగ్గర నుంచి, అప్పకవియం దగ్గర నుంచి రకరకాలైనటువంటివన్నీ కూడా మనకి చెన్నై సూరి బాల వ్యాకరణం దాకా తెలుగు సంబంధించినటువంటి సంధి ఎలా జరుగుతుంది అనేటువంటి రకరకాలుగా ప్రయత్నాలు చేశాయి. సరే, ఈ విధంగా చేసినప్పటికీ కూడా కొన్ని దిశానిర్దేశం చేయడం కోసం ప్రయత్నం చేశాయి ఈ వ్యాకరణాలు అనేటువంటి. ఈ చేసేటువంటి క్రమంలో మామూలుగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ప్రాచీన కాలం నుంచి మనం చూసినప్పుడు ఈ రోజు వరకు కూడా సంధి 4 రకాలుగా జరుగుతుంది. అంటే ముఖ్యంగా సందులు అనేటువంటివి 2 రకాలుగా ఉన్నాయి. హత్ సందులు, హల్ సందులు.
అంటే అచ్చుల మధ్య మాత్రమే జరిగేటువంటి సందులు. అంటే చెన్నైశ్వరి ఇందాక ఇచ్చినటువంటి నిర్వచనం అచ్చులకు సంబంధించినటువంటి సూత్రం కదా అది. ఆ తర్వాత ఆలోచించి 2 రకాలు జరుగుతున్నాయా? అచ్చుల మధ్య జరిగేటువంటి సందులు, హల్లుల మధ్య జరిగేటువంటి సందులు అని విభజించారు. ఈ అచ్చుల మధ్య జరిగేటువంటి ఈ సందుల్ని గూడా మళ్ళా 4 రకాలుగా చేశారు. అంటే ఇటుపక్క అచ్చుండొచ్చు, ఇటుపక్క అచ్చుండొచ్చు. ఇలా జరిగేటువంటివి అచ్చుల మధ్య జరిగేటువంటి సందులు. మరి ఇటుపక్క అచ్చు, ఇటుపక్క హల్లుంటే ఆటిల్నేమనాలి? సో, అవి గూడా సందులే. కాబట్టి అచ్చు మధ్య సంధి జరగొచ్చు ఒకటో రకం. అచ్చు, హల్లు మధ్య సంధి జరగొచ్చు రెండో రకం. హల్లు, అచ్చు మధ్య సంధి జరగొచ్చు మూడో రకం. హల్లు మధ్య కూడా సంధి జరగొచ్చు నాలుగో రకం. ఇవి 4 రకాలైనటువంటి సందులు. అచ్చు సందులు, హల్లు సందులు కూడా ఉండొచ్చు. కానీ ఈ రకాలుగా సంధి అనేటువంటిది జరుగుతుంది. ఇది 4 ప్రధానమైనటువంటి ఎలాగైనా చేయండి. తప్పకుండా ఇది జరిగేటువంటి పద్ధతి. ఇటుపక్క మొదటి పదం చివర అచ్చుండొచ్చు, ఇటుపక్క అచ్చుండొచ్చు. రాముడు, అతడు ఉదాహరణ చూసుకుందాం. రాముడులో అచ్చుంది, అతడులో అచ్చుంది. 2 కలిపి రాముడు, అతడు అయిపోయింది. దాన్ని ఉత్త సంధి అని ఒక పేరు పెట్టి వదిలేసాం. బావుంది. ఇటుపక్క చివర అచ్చున్నప్పుడు, ఇటుపక్క చివర హల్లున్నప్పుడు అవి 2 కూడా కలిసి ఒక సంధి ఏర్పడుతుంది. కూర, కాయ. కూర చివర ఆ ఉంది. కాయలో ఏమో హల్లొచ్చింది. కాబట్టి కూర, కాయ, కూరగాయ అయింది. సో, అది కూరకాయ అయింది. కూరగాయ అనేటువంటిది గసడదవాదే సంధి అనేటువంటి ఒక సంధి జరిగింది. సంధి పేరు మళ్ళా మనం దాని గురించి మనకి అవసరం లే. ఇక్కడ మనం పదాల గురించి, సందుల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కూర, కాయ అనేటువంటిది కాయ ఎగిరిపోయి వచ్చేసి కూరగాయ అనేటువంటిది ఇక్కడ ఒక సంధి జరిగింది. అచ్చు, హల్లు. ఇటుపక్క హల్లొచ్చి, ఇటుపక్క అచ్చు వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి చెప్పుకుంటే చూడన్ ప్లస్ ఏగెన్. చూడన్ అనేటువంటి దాంట్లో నా అనేటువంటిది నకార పళ్ళు హల్లుంది. చూడన్ ప్లస్ ఏగెన్, చూడనేగెన్. చూడన్ ప్లస్ ఏగెన్, చూడనేగెన్. ఇది ఒక రకమైనటువంటి సంధి జరిగింది. ఇటుపక్క హల్లు ఉంది, ఇటుపక్క అచ్చు ఉంది. అలాగే ఇటుపక్క హల్లు, ఇటుపక్క హల్లు 2 కలిపి కూడా సంధి ఏర్పడతాయి. ఈ 2 రకాలైనటువంటి ఈ 2 హల్లులు ఎలా కలుస్తాయంటే వచ్చెన్ ప్లస్ చంద్రుడు. వచ్చెన్‌లో నా ఉంది. ఆకుకూర అనేటువంటి సంధి ఏర్పడదండి. అది మామూలు వ్యవహారికంలో ఆకుకూర, ఆకుకూర అయిపోయింది. ఆకుకూర ద్విత్వం వచ్చేసింది పదం మీదకి. ఆకుకూర అనేటువంటిది అది సంధి రూపం కాదు కదా! ఆకుకూర అంటాం. అది కలిపేస్తాం. ఆకుకూర అంటాం. కలిపేస్తాం. ద్విత్వం బగు. ఒక హల్లు పైన అలాంటి హల్లే వచ్చి పడినప్పుడు, వేగంగా పలికినప్పుడు ద్విత్వం బగు. మీరు సిద్ధాంతి గురించి ఒక సూత్రం రాస్తే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆధునిక భాషకి రాసుకోవాల్సింది మనమే, వ్యాకరణం రాసుకోవాల్సింది మనమే. మన భాష మనం ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఇలాంటివి ఎలా జరుగుతుందని చెప్పి మనం వ్యాకరణం రాసుకోవచ్చు. ఇబ్బంది లేదు. మీరు ఆకుకూరకు వ్యాకరణం రాయొచ్చు. ఎందుకంటే తామరపాకు అన్నప్పుడు తామరకు ఆకు పరంబకున్నప్పుడు తామరపాకు గాని బహుజనపల్లి సీతారామాచార్యులు ఒక సూత్రం రాశాడు తామరపాకుకు సంబంధించి. తామరపాకు అని ఎలా రాయాలి, తమలపాకు అనేటువంటిది ఎలా రాయాలి, తమల ప్లస్ ఆకు, తమలపాకు ఎక్కడొచ్చింది, ఎక్కడొచ్చిందంటే అది ఒక సూత్రం ప్రకారం ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ హల్లు పక్కన హల్లు చేరడం అనేటువంటిది అక్కడ శరత్ అప్పుడే సెలవు తీసుకోన్నాడు. టైం అయిపోతుంది చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఈ చంద్రుడు, వచ్చన్ చంద్రుడు ఇది సరళాదేశ సంధి అనండి, లేకపోతే ఇంకొక సంధి అనండి. వచ్చన్ ప్లస్ చంద్రుడు, వచ్చన్ చంద్రుడు అనే దగ్గర ఇక్కడ హల్లు, ఇంకొక హల్లు, ఈ 2 హల్లులు కలిపి అక్కడ ఒక కొత్త సంధి అనేటువంటిది ఏర్పడింది. అంటే ఈ సంధులు ఏర్పడాలంటే అచ్చుల మధ్య కాదు, అచ్చులు హల్లుల మధ్య, హల్లులు అచ్చుల మధ్య, ఇలా రకరకాలుగా మాట్లాడేటువంటి విధానం మధ్య వేగంగా పలకడం వల్ల ఒకదానితో ఒకటి ఒక పరిసర ప్రాంతాల్లో ఏకం కావడం వల్ల సంధి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది అక్కడ మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే అచ్చులతోనే ఏర్పడేటువంటి వాటిని అచ్చందులు అన్నారు. హల్లులతోనే ఏర్పడేటువంటి వాటిని హల్సందులు అన్నారు. అచ్చులు హల్లులతో ఏర్పడేటువంటి వాటిని మిశ్ర సందులు అని చెప్పి పిలుచుకుంటూ వచ్చారు. అచ్చందుల్లో మనకి ఉత్త సంధి, అత సంధి, ఇత సంధి, ఇలా రకరకాలైనటువంటి మనకు తెలుసు. ఒకార, ఆకార, ఏకార సంధి. ఉత్తునకు అచ్చుని, ఉత్తునకు సంధినిత్యము. చింతాకు ఒక సూత్రం చెప్పాడు బహుజనపల్లి సీతారామాచార్యులు. చింతాకు అనేటువంటిది
సవర్ణ దీర్ఘ సంధి కాదండి ఇది. ఇది అకార సంధి అండి. చింతాకు అనేటువంటిది అత్వ సంధి లేదా అకార సంధి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మిత్రులారా, ఆ పదం సంస్కృత పదమా, తెలుగు పదమా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా నేను, ఆ పదాలను మనం విభజించుకోవాలి. చింత అనేటువంటిది తెలుగు పదం. ఆకు అనేటువంటిది తెలుగు పదం. ఈ 2 పదాల మధ్య జరిగినప్పుడు ఆడ దీర్ఘం ఉంటే నేను ఇంకా అక్కడి దాకా సంస్కృత సందుల దాకా ఎళ్ళలా. తెలుగు సందుల దగ్గరే ఉన్నాను. తెలుగుకు సంబంధించి. అంటే చింత ప్లస్ ఆకు, చింతాకు చాలా మంది దీర్ఘం వచ్చేసింది కదా! సవరణ దీర్ఘ సంధి ఏసి కొట్టేయి భలే రాశారు మామ అని చెప్పి రాసి బయటకొస్తుంటారు. కానీ చింతాకు తెలుగు సందండి. అది అత్వ సంధి, అకార సంధి. సరే. కాబట్టి ఇలా ఏదో మిత్రుడు ఎవరు నన్ను పరిశీలించడానికి పెడుతున్నట్టున్నాడు పాపం. సరే. తర్వాత ఈ అచ్చందుల్లో మనకి ఒకార, ఇకార, అకార ఇలాంటివి మనకి కనపడుతున్నాయి. హల్సందుల్లోకి వచ్చేటప్పటికి తెలుగులో గసడదవాదేశం, ధృత సంధులు ఇందాక చెప్పాను కదా! నకార పొల్లు చివర ఏదైతే ఉంటుందో వాటిని ధృత సంధులు అని చెప్పి పిలుస్తారు. పాడెన్ గంధర్వుడు, పాడెన్ గంధర్వుడు, వచ్చెన్ ధాత్రీపతి, వచ్చెన్ ధాత్రీపతి ఇలాంటి నకారం చివర ఉన్నటువంటివన్నీ కూడా ధృత సంధులు అనేటువంటి పేరుతోటే చూడన్ ప్లస్ ఈగెన్, చూడనేగెన్ ఇలాంటివన్నీ కూడా ధృతం. నకారాన్ని ధృతం అంటారు మన పరిభాషలో. భాషా పరిభాషలో నకారాన్ని ధృతం అని చెప్పి పేరుతో పిలుస్తారు. అలాంటి ధృతం చివర ఉన్నటువంటివన్నీ కూడా ధృత సంధులు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాగే ఇట్లా రకరకాలైనటువంటి ఈ 4 రకాలైనటువంటి అలాగే సంధుల్లో కూడా మనకి ఈ ఆగమ సంధులని, ఆదేశ సంధులని, స్వర సంధులని చెప్పి చెప్పుకున్నాం. స్వర సంధులు అంటే ఏం లేదండి, అచ్చులతో ఏర్పడేటువంటి ఇందాక చెప్పాను కదా! అకార, ఇకార, ఉకార అనేటువంటివి 2 పదాల చివర ఉంటే అవి ఏర్పడేటువంటి వాటిని స్వర సంధులు అన్నారండి. సంధి జరిగేటప్పుడు ఒక అక్షరాన్ని పక్కనే అదనంగా అలా చేరిపోతే మిత్రుల్లాగా వాటిని ఆగమ సంధులు అన్నారండి. ఎడాగమ సంధి. ఎడాగమ సంధి. మీకు తెలిసిందే కదా! నేర్చుకుంటారు. సంధి లేని చోట స్వరంబు కంటెన్ పరంబైన స్వరమునకు ఎడాగమంబగు అని చెప్పి పేరు పెట్టుకుంటారు. అంటే ఎడాగమము, నొగాగమము, తొగాగమము, నిగ్గుట అద్దం అనేటువంటి పదంలో అక్కడ నిగ్గు, అద్దము అనేటువంటిది అక్కడ టు అనేటువంటి ఆగమం వచ్చింది. కాబట్టి అది తొగాగమము, నిగ్గుట అద్దం అనేటువంటి దాన్ని. అలాగే రొగాగమము, పేదరాలు, బేదరాలు, మనుమరాలు ఇలాంటి వాటి దగ్గర వచ్చేటువంటి రొగాగమం అంటే ఆగమ సంధులు ఇవన్నీ కూడా. ఇలాంటివన్నీ కూడా పొగాగమం. ఇందాక చెప్పాను కదా తామరపాకు, చింతాకు కాదు తామరపాకు. అదేవిధంగా ముగాగమం, ము అనేటువంటిది కూడా వస్తుంది. అదేవిధంగా రొగాగమం కూడా కొన్ని దగ్గర వస్తుంది. చిగురుటాకు, అది టొగాగం, అది చిగురాకు. ఇట్లాంటి రొగాగం అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా ఆగమ సంధులు. ఆదేశ సంధులు తెలుగులో తెలిసినటువంటివి గసడదవాదేశం. ఇందాక చెప్పినట్టు కూరగాయలు, వాడుగొట్టే ఇలాంటివి గసడదవాదేశం అనేటువంటి ఆదేశ సంధులు. అంటే ఉన్నటువంటి అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చేటువంటివి ఆగమ ఆదేశ సంధులు అనేటువంటివి. అదేవిధంగా సరళాదేశం, పూచెంగలువలు, పుంపాదేశం, పడ్వాదేశం, భయపడు, సిగ్గుపడు ఇలాంటి వాటిలో వచ్చేటువంటివి పడ్వాదేశం. విరుక్త టకారాదేశం, చిట్టడివి, పుట్టుసురు, పట్టపగలు ఇలాంటి వాటిలో వచ్చేటువంటిది విరుక్త టకారాదేశం. కాబట్టి ఇలా పర్లేదండి, చింతాకు సంబంధించి కదా, ఏం చింతపడవాకండి, అదేం ఇబ్బంది ఏం లేదు. మీకు ఉన్నటువంటి సందేహాన్ని తీర్చాను సరదాగా, అంతకంటే ఇంకేం కాదు. కాబట్టి తెలుగులో స్వర సంధులు, ఆగమ సంధులు, ఆదేశ సంధులు అనేటువంటివి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటి దానికి సంబంధించి చెప్పాం. ఆ తర్వాత సంస్కృత సంధులకు సంబంధించి, సమాసాలకు సంబంధించి, వాక్యాలకు సంబంధించి విషయాన్ని చర్చ రేపు చేసుకున్నాం. కాబట్టి మాస్టర్ గారు వచ్చేసారు, అందువల్ల ఇక నేను ఈ రోజుతోటే ఈ క్లాస్ని ఇంతవరకు ముగిస్తున్నాను. రేపటితోటే తర్వాత 5వ యూనిట్లోకి మనం రేపు అడుగు పెడదాం.